మొదటి అధ్యాయం 8వ వాక్య భాగాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. యూదా పత్రిక మొదటి అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదవగా విందాం. అటువలనే వీరును అటువలే వీరు కలలు కంటూ శరీరాన్ని అపవిత్రపరుచుకుని ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములను దూషిస్తూ ఉన్నారు. ఓకే, చదవబడిన వాక్య భాగంలో 4 విలువైన మాటలు మనకు కనబడుతున్నాయి. ఇంచుమించు 3 మాటలు మీకు ఆల్రెడీ ప్రతిరోజు చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చాను. ఈరోజు ప్రత్యేకంగా అందులో ఉన్న చివరి మాట, అటువలే వీరు మహాత్ములను దూషించుచూ ఉన్నారు. మహాత్ములను దూషించటం రిఫరెన్స్లు వస్తే సెట్ చేయండి, రికార్డింగ్ బటన్. దేవుని లేఖనాల్లో మహాత్ములను దూషిస్తూ ఉన్నారు భక్తులు. యూదా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? హలో, దేవుని మాటల గురించి శ్రద్ధగా మీరు వినాలి. ఏమని మాట్లాడుతున్నాడు? కొందరైతే కలల ద్వారా అపవిత్రులైపోయిన వాళ్ళు ఉన్నారు, వినాలి. మరికొంతమంది అయితే తమ శరీరాన్ని అపవిత్రపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళకి అవసరమే లేదు ప్రభుత్వాల గురించి మాట్లాడుకుని ఆ విధంగా నిరాకరించి దైవికమైన భక్తిలోంచి భక్తిహీనులైపోతున్నారు. సో ఇంక ఫైనల్గా వచ్చేసినప్పటికీ కొంతమంది అయితే మహాత్ములు అని పిలువబడుతున్న వాళ్ళని కూడా దూషిస్తూనే ఉన్నారు. యూదా ఈ పత్రికను వివరిస్తూ ఈ మాటలు తెలియచేయడం యొక్క ముఖ్య ఉద్దేశం, నేటి సంఘం మహాత్ములు అనే ఫుట్నోట్లో 3 అనే అంకె వేసి కింద రాసిన మాట ఏమిటంటే మహిమలను అని చెప్పాడు. ప్రస్తుత కాలంలో చాలామంది వారి యొక్క ఆత్మీయ జీవితం వాళ్ళకి అనవసరమైన విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, సో వాళ్ళకి సంబంధమే లేదు కానీ వాళ్ళే కలగజేసుకుని చివరికి వాళ్ళ భక్తి జీవితాన్ని భ్రష్టత్వంలోకి తెచ్చుకుంటున్నారు. మహాత్ములు అంటే ఎవరు అనే ఒక్క మాటలో అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, మహాత్ములని మనం ఎవరు అంటామంటే గౌరవనీయులైన వాళ్ళని, పెద్దల్ని, గొప్పవాళ్ళని, పేరు ప్రఖ్యాత కలిగిన వాళ్ళని ఖచ్చితంగా మహాత్ములని పిలుస్తూ ఉంటాం. మరి అలాంటి మహాత్ముల్ని మనం దూషించవలసిన పని ఏమొచ్చింది? వాళ్ళని గౌరవించాలే కానీ వాళ్ళ గురించి దూషించి మాట్లాడాల్సిన అంత అవసరత ఏమొచ్చింది చెప్పండి? నేటికి క్రైస్తవ సంఘాల్లో కూడా చాలామంది ఎక్కువగా ఒకరిని ఒకరు దూషించుకునే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రస్తుత కాలాన్ని మనం చూస్తూ ఉంటుంటే ఎక్కువగా డిబేట్లు పెట్టుకుని వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని ఎక్కువగా ఒకరి మీద సువార్త పని ఆగిపోయింది, సేవా పరిచర్య ఆగిపోయింది. దైవ కార్యక్రమాలు చేయవలసిన వాళ్ళు అవన్నీ ప్రక్కన పెట్టి వాళ్ళు ఒకరికొకరు దూషించుకుని మాట్లాడటం, ఇవి ఎక్కువగా ప్రజలు వీటి మీదే ఫోకస్ పెడతా ఉన్నారు. ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళని పిలిచి చెప్పి దిద్దడం ఒకే అవసరమే, కానీ మనం క్రైస్తవ ఆత్మీయ జీవితాల్లో ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఉంటే ఆ అన్యజనులు ఇక ప్రభువులోనికి ఎట్లా వస్తారు చెప్పండి? కాబట్టి ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మహాత్ములు అని పిలువబడుతున్న వాళ్ళని పొరపాటును కూడా మనం దూషించకూడదు. మనం నోటితో స్తుతిస్తూ ఉంటున్నాం, మళ్ళీ అదే నోటితో దూషించటం ఏమిటి? వాళ్ళలో మిస్టేక్ ఉంది, పిలిచి గద్దించటం వేరు, దిద్దటం వేరు, సరిచేయటం వేరు. ఇప్పుడు పిల్లోడు ఉదయకాలానికి 5 o'clock కల్లా వాడు నిద్ర లేవాలి, రెడీ అవ్వాలి, 7:30 కల్లా స్కూల్ బస్సు వచ్చేస్తుంది, వెళ్ళిపోవాలి. వాడిని నిద్ర లేపి సరిచేసి తల్లి బాధ్యత అది. ఖచ్చితంగా అలా వాడిని గద్దిస్తే సరిచేస్తేనే వాడు నిద్ర లేస్తాడు. పని చేయాలి, చేయలేకపోతే అలా చేయలేదన్నా బుచ్చికన్నా చేయలేదా అని కామ్గా ఉండకూడదు. వాడిని సరిచేయటంలో తప్పు లేదు. కానీ కొంతమంది అనవసరంగా అవసరమే లేని విషయాల్ని కల్పించుకుని వాళ్ళు ఇట్లాగా వీళ్ళు ఇట్లాగాని దూషించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ దైవజనుడు అదే మాట్లాడుతున్న మహాత్ములను
దూషిస్తూ ఉన్నారు. జ్ఞానం కలిగిన వారిని, గొప్పవారిని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేనంటాను, వాళ్ళ వయసునైనా నువ్వు గుర్తించాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుతున్నామంటే కనీసం వాళ్ళ వయసుని చూసైనా గౌరవించాలి మనం. కొంతమంది మాట్లాడే విధానం నాకు చాలా విచిత్రంగా ఉంటుంది. వాడు, వీడు, అది, ఇది, అక్కడైతే ఇంక మరలా చెప్పక్కర్లేదు ఇక. సో ఎట్లా పడితే వాళ్ళ గాడు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. నేను బ్రదర్స్ని పిలవాలన్నా వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాను. తమ్ముడు రా, అన్నారా, బాబు రండి అని పిలుస్తూ ఉంటాను. వాళ్ళని కూడా గౌరవంగానే మాట్లాడతాను. ఎరా ఒరే, అది మనకి సంబంధించిన మాటలు కాదు, అలా పలకూడదు. మన నోట దుర్భాషలేమి రాకూడదు. గౌరవప్రదమైన మాటలు మన నోట రావాలి. గౌరవం నేర్చుకోవాలి. నువ్వు ఇంత చదివి ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉంటుంటే నీ భక్తి ఏమైపోయినట్లు? బూడిదలో పోసిన పన్నీరే కదా. అందుకొరకే మహాత్ములను మనం దూషించకూడదు. కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా? ఇంట్రడక్షన్లో ఒక రిఫరెన్స్ ఇస్తాను చూడండి. కొంతమంది స్థితి ఎలా ఉందో 62వ కీర్తనలో 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది. 62వ కీర్తన 4వ వచనంలో ఏమని రాశారంటే, కొంతమంది అంట నోటితో శుభవచనాలు పలుకుతున్నారంట. చదవండి అక్క, 62:4. తమ నోటితో శుభవచనములు పలుకుచు, నోటితో శుభవచనాలు పలుకుతా ఉన్నారు, అంతరంగంలో దూషించు. కానీ నోటితో అయితే ప్రైజ్ లార్డ్ బ్రదర్, సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ అని చెప్తా ఉన్నారంట. కానీ అంతరంగంలో మాత్రం దూషిస్తూనే ఉన్నారంట. అది ఇంకా ప్రమాదమైంది. తేనెకి, ఆ కత్తికి తేనె రాసి కోసినట్టు ఉంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్తా ఉన్నారంట, కానీ అంతరంగంలో అన్ని గురించి నాకు తెలియదేటి, నువ్వు ఎట్లాంటి వాడు నాకు తెలుసులే ఏలో అంటూ ఉండారట. అది కూడా మంచిది కాదు. సో మనం ఒకే నోరు కదా, దేవుడు మనకి 2 నోరు లేవు. నేను అనుకుంటూ ఉంటాను, అసలే దేవుడు మనకి ఒక్క నోరు 2 చెవులు ఇచ్చాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కువ వినాలి నువ్వు. హలో, ఎక్కువ వినాలి, తక్కువ మాటలు. మనం అంతా రివర్స్ కదా, ఎక్కువ అంత రివర్స్లో ఉంటుంది. మన క్యారెక్టరే రివర్స్గా ఉంటుంది, మన భక్తే రివర్స్గా ఉంటుంది. వినవలసినవి వినం, మాట్లాడవలసినవి మాట్లాడడం, వ్యర్థమైనవన్నీ మాట్లాడుతూ ఉంటాం. నువ్వు ఎక్కువ వినుట వలన విశ్వాసం కల, అది ప్రభువును గురించిన వార్త అయి ఉంటే బాగుంటుంది. వాళ్ళ గురించి అనవసరమే నీకు కాదు, కానీ ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. మేము మా పెద్ద సేవకుల దగ్గర నుంచి అదే నేర్చుకున్నాం. వాళ్ళు అసలు ఎవరు ఎన్ని చెప్పినా అలా వింటానే ఉంటారు, కానీ ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఆత్మీయులు ఎప్పుడు కూడా, జ్ఞానం గలవాడు ఎప్పుడు కూడా మితంగానే మాట్లాడాలి. సో నోరు ఉంది కానీ డబ్బాలో రాళ్ళు వేసినట్లుగా గజిబిజి గందరగోళం, అస్సలు అది క్రైస్తవ్యానికి మంచిది కాదు. అందుకని కొంతమంది పెదవులతో శుభవచనాలు చెప్తున్నారు, కానీ అంతరంగంలో దూషిస్తూ ఉన్నవాళ్ళుగా ఉన్నారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎవరిని దూషించే స్థితి మనకు రాకూడదు, అలా ఉండకూడదు. సో ఎవరినైనా, చిన్నవాళ్ళైనా పెద్దోళ్ళైనా గౌరవించి మాట్లాడటం మనం నేర్చుకుంటే అదొక చక్కని క్రైస్తవ్యానికి ఒక మంచి పద్ధతి. నిన్నటి రోజు మదర్ తెరిస్సా గారి యొక్క బర్త్డే, ఆగస్టు 26వ తారీఖు మదర్ తెరిస్సా బర్త్డే. నేను ఒక అన్నతో మాట్లాడుతుంటే ఆయన చెప్పిన, అన్న ఈరోజు మదర్ తెరిస్సా బర్త్డే అన్న అన్నాడు. సో నేను ఇంటికి వచ్చిన విజిటింగ్కి వెళ్ళాను. అప్పుడు అన్న చెప్పాడు. తర్వాత నేను ఆలోచించాను, మదర్ తెరిస్సాను గురించి ఎంత చక్కని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒకసారి అనాథ పిల్లలకి ఏదైనా చేయాలని ఆశతో ఆమె ఎక్కువగా కలకత్తా పరిసర ప్రాంతాల్లో ఈ కుష్ఠరోగుల మధ్యలో గొప్ప సేవ చేసిన తల్లి. నిజంగానే ఆమె ఒక మహాత్మురాలని పిలవచ్చు. ఇప్పుడు మహాత్మా గాంధీ అని పిలుస్తామో, మదర్ తెరిస్సా కూడా, ఇప్పుడు గాంధీ గారు స్వతంత్ర అని కొరకే ఆయన పోరాడారు. అలాంటి సమరయోధులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం గౌరవించి మాట్లాడుతూ ఉంటాం.
అలాగే మదర్ తెరిస్సా కూడా సమాజానికి ఎంతో మంచి సేవలు అందించింది. ఆమె అందించిన సేవల్లో ఇంకొక అనుభవాన్ని చెప్పాలంటే, పేద ప్రజలకి లేదంటే కుష్ఠరోగుల మధ్యలో గొప్ప సేవలు చేసింది. ఒకసారి అనేకులకి ఈ పేద వాళ్ళ మధ్యలో వైద్య సేవలు అందించాలని, ఆమె గొప్ప సేవ చేయాలని, కుష్ఠరోగుల మధ్యలో పరిచర్య చేయాలని ప్రయాసపడుతూ ఉంది. అలా చేయటం కొరకు ఆ నీడు ఏదో ఒక అవసరత ఉంటుంది కదా. వెళుతున్న మార్గంలో ఒక పెద్ద ఆయన కనిపించారట. కనిపిస్తే ఆయన ఇలా ఉందంటే, ఉండి నేను కుష్ఠరోగుల మధ్యలో ఇలాగా సేవ చేస్తూ ఉన్నాను, వాళ్ళకి ఏదైనా చేయటం మీరు చూస్తే పెద్దోళ్ళ కనబడుతున్నారు, మీరు ఏదైనా అలాంటి వాళ్ళకి చేస్తే పుణ్యం కట్టుకుంటారు, దీవెనకరంగా ఉంటారు అని చెప్తే ఆయన చూసి, రౌడీ షీటర్ అనమాట, ఆయన చూసి తూ అనని ఉమ్ము వేశాడంట ఆమె మీద. మన మీద ఎవరైనా ఉమ్మేయాల్సిన పని లేదు, ఏదైనా చిన్న మాట అంటే చాలు, సో మనం ఫైర్ అయిపోతాం. ఫైర్ ఇంజిన్ కూడా పనిచేయదు అసలు. అట్లాంటిది ఈమె అలా అడిగిన వెంట తూ అని ఉమ్మేస్తే ఇలా తుడిచేసుకుని ఆమె, ఏమండి సర్లేనండి, ఆ పేద ప్రజలకి ఏదైనా చేయండి, అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి, ఆ కుష్ఠరోగులకి ఏదైనా చేయండి అంటే మరలా అడుగుతుందంట. నిజంగా ఆయన చూసి, అరే బాబు ఇలాంటి సహనం కలిగిన వాళ్ళు నేను అసలు చూడలేదు అని అనుకుని అద్భుతంగా ఆ యొక్క అనాథాశ్రమంలో లేకపోతే ఈ పేద ప్రజలకి, కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తున్న ఆమెకి ఆయనే ఒక చక్కని సహకారిగా నిలిచిపోయాడంట. దేవుడికి మహిమ కలుగునుగాక. నేనంటాను, ప్రేమతోనే మనం ఏది చేయాలన్నా ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు మనకు మంచి మాదిరి. ఆయన ప్రేమతోనే అన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆయన్ని దూషించిన వారిని కూడా నోరు తెరవలేదు అనే మాట చూస్తాం. గొర్రెపిల్ల ఎలా మౌనమైపోయిందో అలాగ ఆయన మౌనం అయ్యాడు. సిలువ వేస్తున్నప్పుడు కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి, మన్నించండి. సో ఆయన బిడలమైన మనం, ఆయన రక్తంతో కొనబడిన మనం, మరి ఇంకెంత సాత్వికం మనలోకి రావాలి, ఇంకెంత దైవికమైన మాటలు మనలో రావాలి. ఈరోజు మీరు ఆలోచించండి. నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. కొంతమందిని చూస్తూ ఉంటే అన్నం అంతా ఉడికిందా అన్నీ చూడక్కర్లా, ఒక మెతుకు పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది వీళ్ళు పాకానికి వచ్చారా లేదా, ఈ అన్నం ఉడికిందో లేదా ఈజీగా మనం కనిపెట్టవచ్చు. కొంతమందిని గమనిస్తూ ఉంటాను, తమ్ముడిని పరిశీలిస్తూ ఉన్నాను. అన్న ఎప్పుడైనా నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఎక్కడైనా ఉన్నారంటే, అన్న ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్న అన్నాడు. నేను ఇప్పుడు మీటింగ్స్లో తిరుగుతూ ఉంటాను, అంత అవకాశం నాకు ఉండకపోవచ్చు, ఏదైనా అవసరం ఉంటే చర్చ్ నెంబర్కి కాల్ చేసి చెప్తూ ఉంటారు, ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేసేంత టైం ఉండకపోవచ్చు, అందుకని పాంప్లెట్లో కానీ ఎక్కడ నా నెంబరు అంతగా యూస్ చేయను అని చెప్పి చర్చ్ నెంబరు ఇస్తానులే అని అంటే, లేదంటే ఎప్పుడైనా పెద్ద పరిచర్యలో మీరు వెళ్తుంటారు కదా, ఏదైనా సేవా పరిచర్యలు సేవ చేయాలని ఆసక్తి ఆ పిల్లోడికి, సర్లే అని ఓ నెంబర్ ఇచ్చాను. ఆ పిల్లోడు ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. చూశాను, గమనిస్తూ ఉంటాం కదా, కొంతమంది ఫోన్లో వాళ్ళ పేర్లు సేవ్ చేసుకునే దాంట్లో కూడా వాళ్ళు ఎంత గౌరవం ఇస్తున్నారో మనకు అర్థమవుతుంది. కొంతమంది ఆ ఫోన్లో నెంబర్ ఎలా సేవ్ చేసుకుంటారంటే, కొంతమంది అయితే బాగా దగ్గర వాళ్ళు అనుకోండి, రిలేషన్స్ అనుకోండి, మై బ్రదర్, మై సిస్టర్, మై ఫాదర్, మై మదర్, లేకపోతే కొంతమంది మై హోమ్ అని ఉంటుంది అన్నమాట, హోమ్ డిపార్ట్మెంట్ అన్నమాట. హోమ్ డిపార్ట్మెంట్ అంటే వైఫ్ అన్నమాట. సో అలాగా వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ చాలామంది పిల్లల యొక్క ఫోన్లో ఎలా సేవ్ చేశారు ఫోన్ నెంబర్లో అని చూశాను. ఒక అన్న అయితే అన్నా అని పెట్టుకున్నాడు. అన్నా ఫస్ట్లోనే నా పేరు, ఆ ఫోన్ అలా ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ పేరు వచ్చేటట్లుగా అన్నా అని పెట్టుకున్నాడు. ఇంకొకరిని చూశాను, గమనించాను, పిల్లలు కదా నాతో పాటు వాళ్ళు చూస్తూ ఉంటారు, పరిచర్లు పెడుతూ ఉంటారు కనుక చూస్తూ ఉంటారు. సరే రెండో వాడు ఫోన్ నెంబర్ చూశాను, ఎట్లా సేవ్ చేసుకున్నాడు వీడంటే, ఆ పిల్లోడు ఎలా సేవ్ చేసుకున్నాడంటే మై బ్రదర్ అని సేవ్ చేసుకున్నాడు. ఇంకొక పెద్దాన్ని నేను చూశాను, ఆత్మీయ తండ్రి అని పెట్టుకున్నాడు. సరే ఇట్లా ఇంకొక జాన్ వెస్లీ అన్నా అని పెట్టుకున్నారు కొంతమంది.
సో విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇంకో పిల్లోడు నేను చూస్తే ఆ పిల్లోడు ఫోన్లో ఎలా సేవ్ చేసుకుని అంటే పాస్టర్ జాన్ వెస్లీ గారు. నేను అడిగాను వాడిని, ఏరా నాకు ఎందుకురా అంత గౌరవం ఇవ్వాలి? లేదన్నా, మీరు మ్యాన్ ఆఫ్ గాడ్, మీరు దైవజనులు. సో నేను చదువుకుంటున్నాను, బీటెక్ చదువుతున్నాడు పిల్లోడు. నేను చదువుకుంటున్నాను కాబట్టి కనీస జ్ఞానం ఉంది నాకు. సో ఉండే ఫోన్లో కూడా అంత గౌరవం అవసరం లేదా? మామూలుగా గౌరవిస్తే చాలు, వందనాలని చెప్తే కదరదన్నా. అలాగే సేవ్ చేసి ఇప్పటికే ఆ ఫోన్ నెంబర్లో అలాగే సేవ్ అయి ఉంటుంది, పాస్టర్ జాన్ వెస్లీ గారు అని ఉంటుంది. సో నేను అనుకున్నాను, కొంతమంది ఉన్నారు ఆత్మీయులు అనేవాళ్ళు, గౌరవించి మాట్లాడేవాళ్ళు, చక్కని పద్ధతి ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆత్మీయ స్థితి వాళ్ళకి తెలియదు. సో ఇది జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. కనుక అటువలే కొందరు మహాత్ముల్నే దూషిస్తూ మాట్లాడుతున్నారు. అయితే మీరు అలా ఉండకూడదు. ఈరోజు నా ప్రశ్న, మనం ఎవరెవరిని దూషించకూడదు? మీరు నోట్ చేసుకోండి. మనం ఎవరెవరిని దూషించకూడదో ఒక 4 విషయాలు మీ ముందు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. చదవండి. మొదటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి రాజుల 2వ పుస్తకం 19వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదువుదాం. రాజుల 2వ పుస్తకం 19వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది, జీవము గల దేవుణ్ణి దూషించుటి అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ ఓకే దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి. చూడండి, ఆ సందర్భాలన్నీ మీరు గమనిస్తే రాజుల 2వ పుస్తకం 19వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే మొదటి మాట దేవుణ్ణి దూషించకూడదు. సో వెరీ ఇంపార్టెంట్. దైవ సన్నిధిలో కూర్చున్న మీరైనా, లైవ్లో వింటున్న వాళ్ళు ఎవరైనా, దేవుణ్ణి పొరపాటును కూడా మనం దూషించకూడదు. సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, సమస్తాన్ని కలుగుజే ఆయన మహానీయుడు, మహాత్ముడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సమస్తాన్ని నోటి మాట చేత కలిగజేసిన దేవుడు, తన పోలిక చెప్పిన తన స్వరూపంలో మనిషి నిర్మాణం చేసిన ప్రభుని పొరపాటును మనం దూషించకూడదు. ఇక్కడ ఒక రాజు, అష్షూరు రాజు సన్హెరేబు దూషించి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుణ్ణి దూషించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆ మాటలు వింటూ ఉంటుంటే నాకే భయం వేసింది. నిజమే, ప్రస్తుత కాలంలో చాలామంది దూషిస్తూ ఉంటారు దేవుణ్ణి. మాకు అక్కర్లేదండి, ఆ దేవుడితో మాకు అసలు పనేం లేదండి, ఆ దేవుడు ఉంటే మాకు ఏం చేశాడండి, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. నేనంటాను, మీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ దేవుణ్ణి దూషించి మాట్లాడకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. మనం ఎందుకో తెలుసా? మనము ఆయన చేతితో నిర్మించబడ్డాం, ఆయన పోలికలో చేయబడ్డాం. ఇప్పుడు కుమ్మరి చేతిలో కుండ తయారవుతుంది. ఎప్పుడైనా కుండ కుమ్మరాయిని తిడతదా? చేయదు కదా. అలా నువ్వు ఆయన చేతిలో నిర్మించబడ్డావు, ఆయన నీకు నిర్మాణకుడు, జీవప్రదాత ఆయన. అలాంటి దేవుణ్ణి నీకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి, సమస్త ఈవుల్ని ప్రసాదించే దేవుణ్ణి దూషించడానికి అసలు ఆ నోరు ఎలా వచ్చింది? ఎప్పటికీ ఎన్నటికీ దేవుణ్ణి మనం దూషించకూడదు. ఈ అష్షూరు రాజు దేవుణ్ణి దూషించడం వల్ల ఏమైపోయాడో తెలుసండి. లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళితే హిజ్కియాను దూషించాడు, దేవుణ్ణి దూషించి మాట్లాడాడు. చివరికి తన కడుపును పుట్టిన తన కొడుకులే కత్తి తీసుకుని చంపేశారు అష్షూరు రాజుని. దేవుణ్ణి పొరపాటును మనం దూషించకూడదు. కొన్నిసార్లు చాలామంది చెప్తూ ఉంటారండి, ఏమంటారంటే, మాకు తెలియక పాస్టర్ గారు, దేవుని గురించి, యేసు ప్రభు గురించి తెలియక ఒకప్పుడు దూషించామండి, ఒకప్పుడు దేవుడి గురించి మాకు తెలియక అనరాని మాటలు అన్నామండి యేసు ప్రభుని, అమెరికా వాళ్ళ దేవుడు అనండి, రకరకాలుగా మేము మాట్లాడామండి. ఇదిగోండి, ఈ బాధ మేము పడుతున్నప్పుడు మాకు అర్థమైంది, ఎందుకు ఈ బాధ పడుతున్నాను, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాను,
నాకు అర్థమైందండి, ఆ రోజు నేను అనవసరంగా యేసు ప్రభుని తిట్టానండి, దూషించానండి, అందుకే ఈ స్థితి నాకు వచ్చిందనని వాళ్ళ మంచం మీద ఉన్నప్పుడు వేడుస్తూ ఉంటారు. బుద్ధి లేని వారు దేవుడు లేడని తమ మనసులో అనుకుంటారట. చాలామంది ఇప్పటికీ కూడా యేసు ప్రభుని దూషించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను కోరుకుంటున్నాను వాళ్ళ మనోనేత్రాలను దేవుడు వెలిగిస్తాడు. సౌలుని మీరు చూడండి, ఒకప్పుడు ఎవరైనా హింసకుడు, దోషకుడు, హానికరుడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని భయంకరంగా హింసిస్తూ ఉండేవాడు, భయంకరంగా హింసిస్తూ ఉండేవాడు. ఒకరోజు దమస్కు దారిలో వెళుతున్నప్పుడు ఆయనకు ఒక వెలుగు ఉదయించింది. ఆయన కన్నులకున్న ఆ యొక్క పొరలన్నీ కూడా రాలిపోయినవి. లేఖనాల్లో మనం చదివితే ప్రభు మాట్లాడతాడు, ఎవరో నువ్వు హింసిస్తున్న యేసుని, నువ్వు దూషిస్తున్న యేసుని. నిజంగానే ఆ వెలుగు అతన్ని తాకటం, సౌలు పౌలుగా మారిపోయిన తర్వాత నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. చావైనా పర్లేదు లాభం అంటున్నాడు. ఒకప్పుడు దూషించేవాడు, ఒకప్పుడు హింసించేవాడు. ఇప్పటికీ చాలామంది ఒకప్పుడు దూషించి మారిన వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలుగా మీరు ఒకవేళ దైవికమైన భక్తిలో కొనసాగించబడితే ఎప్పటికీ దేవుడు నాకు అన్యాయం చేశాడని, అనుకున్నది చేయలేదని పొరపాటును కూడా దేవుణ్ణి దూషించకూడదు. యోబు భక్తుడిని చూడండి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నిజంగా చెప్పాలంటే దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. ఇప్పుడు అపవాది ఏమంటారో తెలుసా? యేసు ప్రభుతో, ప్రభువా ఓ తెగ భక్తి చేస్తున్నాడు యోబు, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి తెగ భజన చేస్తూ ఉన్నాడు, భక్తి చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఇచ్చినవన్నీ తీసేసే, నువ్వెవరవో తెలీదని నేను దూషిస్తాడు అని సాతాను ప్రభుతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఆ భక్తుడు ఎవరో నాకు తెలుసయ్యా, నన్ను నమ్ముకున్న భక్తుడు ఎంత యథార్థవంతుడో, ఎంత నమ్మకస్తుడో, ఎంత వినయభయభక్తులు ఉన్నాయో నాకు తెలుసు. యోబుకి ఒకేసారి అన్నీ కోల్పోయిన పరిస్థితులు వచ్చాయి. ఆస్తి పోయింది, తన కడుపును పుట్టిన 10 మంది పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం పోయింది, సమస్తము అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో కూడా ఏమంటాడో తెలుసా? యోబు ఇలా అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, దేవునికి స్తుతి కలుగునుగాక. నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదట యోబు. సాతానుడు అన్నాడు దూషిస్తాడేమో నిన్ను, పొరపాటును కూడా దూషించలేదు యోబు. కొంతమంది అన్నీ ఉన్నప్పుడు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అబ్బా, దేవుడు అన్నీ ఇచ్చాడు. ఏదైనా చిన్న కష్టం వచ్చింది, ఇంకా అక్కడి నుంచి వాళ్ళ పాట మారిపోతుంది, మాట మారిపోతుంది. అస్సలు దేవుడు ఉంటే ఆయనకి కళ్ళు ఉన్నాయండి. 2 ఆడపిల్లలకి ఈయన పుట్టారంటే ఆ దేవుడు ఉంటే ఇంత అన్యాయం చేసేయాలండి. ఏదైనా చిన్న జ్వరం వచ్చిందంటే, చిన్న బాధ కలిగిందంటే ఇక వారి నోటంపుడ దేవుణ్ణి ఎట్ట మాట్లాడతారో తెలియదు అసలు. యోబుకి అన్నీ కోల్పోయినా కూడా దేవుణ్ణి పొరపాటుని కూడా దూషించలేదు. మరి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్దాం. యోబు భార్య దగ్గరికి వెళితే ఏమంటో తెలుసా? దేవుణ్ణి దూషించు చావు, దేవుణ్ణి దూషించు నువ్వు చచ్చిపోయి నేను 2వ పెళ్లి చేసుకుంటానంటది. దూషించమంటుంది. ఈరోజు కూడా చాలామంది యోబు భార్య లాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఏం చేశాడండి దేవుడు అని పొరపాటున దేవుణ్ణి దూషించే స్థాయికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నీ జీవితం అలా ఉండకూడదు. చూడండి, నాకు యోబు భార్య గురించి మనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 11వ వచనము 21వ వచనము యోబు గురించి ఉంటుంది. ఇక 2వ అధ్యాయము 9వ వచనంలోకి వస్తే యోబు భార్య గురించి ఉంటుంది. చదవండి, ఈ మాటలు ఒకసారి చదవగా విందాం. నేను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల ఓకే, అతడు నీ ముఖం ఎదుటనే నీ ముఖం ఎదుటే దూషిస్తాడేమో, నిన్ను విడిచిపోనని యెహోవాతో సాతానుడు అంటా ఉంటుంటే 1:21 చెప్తున్నాడు ప్రభు,
యోబు యొక్క సాక్ష్యం, యోబు యొక్క స్థితి. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చాను, దిగంబరిని అక్కడికి వెళ్ళాను, యెహోవా ఇచ్చాడు, పోయాను, దేవుడు తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ మాటలలో యోబు ఏ పాపము చేయలేదు, ఒక్క మాట కూడా అనలేదు. ఇంకేమన్నాడు? దేవుడు అన్యాయం దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదు. మరి భార్య సంగతి చూడు, 2వ అధ్యాయం 9వ వచనంలోకి వస్తే, ఆయన భార్య వచ్చి నువ్వు ఇంకా యథార్థతను వదలకుండా ఉంటావా? దేవుణ్ణి దూషించి చచ్చిపోవయ్యా నువ్వా? ఎట మాట్లాడుతుందో చూడండి. ఓకే, ఎట మాట్లాడుతుందో చూడండి. ఈరోజు నేను కోరుకుంటున్నాను, నీ ఆత్మీయ జీవితంలో పొరపాటును కూడా దేవుణ్ణి దూషించే స్థితి నీకు ఉండకూడదు. దేవుణ్ణి దూషించే స్థితి నీకు ఉండకూడదు. ఆత్మీయులు ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించకూడదు. భార్యను మీరు చూస్తే దూషిస్తూనే ఉంది, దూషించే మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎదుగుతున్న మీరు యోబు భార్యలాగా దేవుణ్ణి దూషించి మాట్లాడే స్థాయికి మీరు రాకూడదు. ప్రమోషన్ రాలేదు, వచ్చేదాకా ఎదురు చూడటమే, ట్రాన్స్ఫర్లు జరగల, ఇచ్చే వరకు ఎదురు చూడటమే. ప్రార్థన చేసుకోండి, ఇల్లు కావాలి, కట్టాలి, తాపి మేస్తులు రావట్లేదు, పన్నోళ్ళు రావట్లేదు. ఇంకా కొంతమందికి తేరగ్గా దొరికిన వాళ్ళు ఎవరంటే దేవుడు, పాస్టర్ గారు. ఇంకంతే, ఇంక వాళ్ళిద్దరికి తప్ప ఇంకెవరు తేరగ్గా దొరకరు. వాళ్ళకి తిడితే దేవుడిని తిడతారు. ఒకవేళ దేవుడు ఆ రోజు కనపడకపోతే పాస్టర్లు తిడతా ఉంటారు. నేను పెద్ద ఆవిడని చూశానండి, ఇంచుమించు ఒక 70 ఏళ్ళ వయసు ఉంటుంది. ఇప్పటికీ కూడా నడవలేదు, కూర్చోలేదు, పొరపాటును కూడా నోరు తెరిస్తే పాస్టర్ల గురించి తిడతానే ఉంటుంది. నేనంటాను, దైవజనుడు అంటే దేవుని తర్వాత దేవుడు ఆయన్ని స్థానం, దేవుని ప్రతినిధి. సేవకుల్ని దూషించే అంత స్థాయి మనకి రాకూడదండి. అవసరమైతే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, లేకపోతే కాముగా ఉండాలి. కానీ వాళ్ళని దూషించుకుంటే మనకేం వస్తుంది? ఆలోచించాలి. యోబు భార్య లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. అనుకున్నది జరగలేదని, ప్రమోషన్ రాలేదు, లేకపోతే పెళ్ళి అవ్వలేదని, పిల్లలు పుట్టలేదని, లేకపోతే అప్పులు తీరలేదని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చేసుకున్నదంతా వేళ్ళు, అప్పులు తీరలేదంటే దానికి దేవుడు ఏం చేయాలి? నీకు మార్గాన్ని చూపించాడు, చేతి పని ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు. ఇచ్చినా కూడా నువ్వు ఇంకా అప్పులు చేసుకుంటూ ఉంటుంటే దానికి దేవుడు ఏం చేస్తారు? మనమన్నీ ఇప్పుడు నయోమి లాంటి వాళ్ళు ఉంటారు. నయోమి చూడు, యూదా బెత్లెహేం, అది రొట్టెలు ఇల్లు దేవుడు ఉండే చోట, అది వదిలేసి యాడకో మోయాబుకి వెళ్ళి అంత నష్టం తెచ్చుకుని దేవుడు నాకు దుఃఖం కలుగజేశాడు అంటుంది. దేవుడా కలుగజేసింది? ఆమె నిర్ణయాలే కదా. కొన్నిసార్లు కొంతమంది తొందరపడి ఆవేశపడిపోయి ఊరు వదిలేసి ఏదో ఊరికి వెళ్ళిపోయి ఏదో చేసేద్దాం అనుకుని ప్రయత్నించి మొత్తం అంతా కోల్పోయిన తర్వాత మరలా వచ్చి దేవుడు నాకు అన్యాయం చేసేసాడు అని మాట్లాడుతూ, చేసిందేమో వేళ్ళు, తొందరపడి నిర్ణయాలు తీసుకున్నదేమో వేళ్ళు. అనవసరంగా దేవుణ్ణి దూషించడం అది నీకే శిక్షా విధి. అందుకే ప్రభు చెప్తున్నాడు, పొరపాటును కూడా దేవుణ్ణి దూషించొద్దు. దానియేలు గ్రంథంలో ఏమని రాస్తుందో తెలుసా? ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. రాజు చెప్పినాడు, ఈ ప్రతిమకు నమస్కారం చేయి. మేము చేయమయ్యా. నెబుకద్నెజర్, ఇందును కూర్చిన ప్రత్యుత్తరం మేము ఇవ్వాల్సిన పనే లేదు మాకు అసలు. అవునా, తీసుకెళ్ళి వీళ్ళు అగ్నిగుండంలో పడేసేయండి రా అని ఆ జీవ వచ్చేది. వాళ్ళు తీసుకెళ్ళిపోయి అగ్ని ఏ హాని చేయలేదు వాళ్ళకి. వేసింది ముగ్గురినైతే 4వ వ్యక్తి ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు అక్కడ. అంతే, నెబుకద్నెజర్ యొక్క మనోనేత్రాలు వెలిగించబడి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడే, వీరి దేవుడే పూజార్హుడు అని ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్, ఒక ప్రకటన చేస్తూ ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుణ్ణి తప్ప వేరే దేవుణ్ణి ఎవరైనా పూజిస్తే, ప్రభువుని దూషిస్తే, ఒకవేళ దేవునికి ఎవరైనా దూషించారా వాడు తుత్తినీలుగా చేయబడతాడు. ఒక అన్య రాజు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఎందుకంటే ఆయన శక్తిని గుర్తించాడు కనుక. మీరు చూడండి ఆ మాట, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం
29వ వాక్య భాగాన్ని గమనిస్తే అక్కడ ఇలా మాట్లాడుతున్నాడు నెబుకద్నెజర్ రాజు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారి దేవుడు ఎవరిని దూషించునో వాడు తుత్తినీలుగా చేయబడును, వాడు తుత్తినీలుగా చేయబడతాడు, వాడి ఇల్లు ఎవడను వాడి ఇల్లు పెంట కుప్పలుగా చేయబడుతుంది. చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేనంటే నువ్వు దేవుణ్ణి దూషించొద్దు. అన్ని జనులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, సమాజంలో రకరకాల వాళ్ళు. దేవుణ్ణి ఎప్పటికీ మనం ఎన్నటికీ కూడా దూషించకూడదు. ఇంకొంచెం ఆత్మీయంగా ఆలోచించాలంటే ఆగూరు దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేసుకుంటాడు. ఏమని మాట్లాడతాడు? ప్రభా 2 మనవులు చేసుకుంటున్నాను నీ దగ్గర. ఏమని? ఐశ్వర్యం నాకు వద్దు, అలాగని పేదరికం కూడా వద్దు. ఈ 2 నాకు ఖచ్చితంగా దయచేయ ప్రభా. నాకు ఎంత కావాలో, ఏ సమయానికి ఏదో, నా అవసరాలు ఏంటో, నా కుటుంబం ఏంటో, నా కుటుంబ పరిస్థితులు ఏంటో, ఏ సమయానికి ఏది కావాలో అవి నాకు దయచేయి. అవును, అలాగని పేదరికం కూడా వద్దు. ఎందుకు అలాగ అడిగాడు తెలుసా? ఆ కింద వచ్చిన ఆయన చెప్తాడు, ఒకవేళ ఎక్కువ డబ్బు ఇచ్చేసామనుకో, నాకు ఐశ్వర్యం ఇచ్చేసామనుకో, నా కళ్ళు నెత్తికెక్కిపోయి దేవుడు ఎవరో అని దూషిస్తానయ్యా. ఒకవేళ పేదరికం ఇచ్చావనుకో, కరువులో నిన్ను దూషిస్తానేమో, నీకు దూరం అయిపోతానేమో. అందుకని నాకు కలిగినంతదే, ఎంత కావాలో అంతే నాకు ఇవి. నేను ఎప్పుడు అదే చెప్తా ఉంటాను. నీకు ఏ సమయానికి ఏది కావాలో నీకు తెలుసు, ఆ సమయానికి అది ఇస్తాడు. అంతవరకు వెయిట్ చేయవలసిందే. ఒకవేళ నీకు ఇప్పుడు ముందే ఇచ్చేసాడు అనుకోండి, దాని వాల్యూ తెలియదు నీకు. ఒక వస్తువును అడుగుతున్నావు, లేకపోతే ఒక ఉద్యోగం అడుగుతున్నావు, లేకపోతే ఒక స్థితిని అడుగుతున్నావు. ఒకేసారి దేవుడు ఇచ్చాడు అనుకోండి, నీకు దాని వాల్యూ తెలియదు. నువ్వు కష్టపడి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుంటూ వస్తే ఆ కష్టం ఏంటో నీకు అర్థమవుతే, ఆ పెయిన్ నీకు అర్థమైతే దాన్ని కాపాడుకుంటావు నువ్వు. అందుకని ఇక్కడ ఆగూరు దేవుని దగ్గర మనం చేసుకుంటున్నాడు. చూద్దాం, ఆ మాటలు కూడా చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవగా విందాం. ఆ మాటలు మనం చూస్తే, వాటిని అబద్ధంలో నాకు దూరంగా ఉంచు, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయి, నాకైతే ఇవ్వొద్దయ్యా. తగినంత ఆహారం నాకు అనుగ్రహించు, తగినంత ఆహారమే నాకు ఇయ్యి. ఎక్కువైన ఎడల నేను ఒకవేళ ఎక్కువైపోయిందనుకో, నిన్ను విసర్జించి, ఎక్కువైపోయిందనుకోండి, యెహోవా ఎవడని దూషిస్తానేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునే, దేవుని నామాన్ని దూషిస్తానేమో. పేదోడినైతే మళ్ళా దొంగతనం చేసి నీ నామాన్ని దూషిస్తానేమో. వద్దు ప్రభా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. ఆగూరు లాంటి ప్రార్థన చేసేవాళ్ళు క్రైస్తవంలో చాలా కొదువైపోయారు. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటుందంటే, పెడితే పెళ్ళి, లేకపోతే ఇంక సావే. మరి కొంతమంది ఎట్లుంటారంటే, అతివృష్టి ఉంటే ఇంకా అతివృష్టి, ఇంకా వాళ్ళు పొంగిపోతూ ఉంటారు. ఏమైనా తేడా వచ్చిందంటే అనావృష్టి. ఇంకా అసలు అట్లా కాదు. పూరిలాగా ఏదైనా అన్ని కలిసి వస్తే అలా ఉబ్బిపోయి ఏమీ లేకపోతే అలా డల్ అయిపోయి, అట్లా కాదు క్రైస్తవ్యం. దేవుడు శ్రమలో కూడా మనకి తోడు ఉంటాడు. దూషించి మాట్లాడకూడదు. ఓకే, ఇంకా సిలువలో దొంగ గురించి కూడా మనం చూస్తాం. ఏమంటున్నాడు? నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదయ్యా. నువ్వు దేవుడు అయితే వెంటనే ప్రక్క దొంగ అంటాడు, రే బాబు ఇది మనకి తగును. ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, వేల్పులలో మహనీయుడు. ఆయన మనం ఏదో అన్యాయం చేసి అక్రమాలు చేసి ఇలాగా ఈ స్థితికి వచ్చాం, దొంగలయ్యాం. కానీ ప్రభు పుణ్యాత్ముడయ్య. ఆయన మనందరి కొరకు ఆయన శిక్ష భారాన్ని, పాప శిక్షను ఆయన భరించాడు. ఆలోచిస్తే ఆ సందర్భాలు మీరు ఆలోచించగలిగితే, ఒకడు దూషించి మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 39, 23-39 మీరు తర్వాత చదువుకోండి. సో ఇవన్నీ సిలువలో ఉన్న దొంగ దూషించిన సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం వెళుతూ ఉన్నాను. మదనపల్లి వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ గుంటూరులో బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత
సేవ ఇంకా బాగా నేర్చుకోవాలి, సేవకుల దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, అనుభవాలు రావాలి, ఎక్స్పీరియన్స్ రావాలనే ఉద్దేశంతో మదనపల్లి వెళ్ళాను. అక్కడ 1 సంవత్సర కాలం దేవుని పరిచర్యలో సేవకుల దగ్గర ఉన్నాను. అయితే ట్రైన్లో వెళుతూ ఉన్నాను. అది తిరుపతి వరకు, ఇక్కడ నరసాపురంలో ట్రైన్ ఎక్కితే తిరుపతిలో దిగుతాం. అప్పటికి తిరుపతి వరకే ఉండేది, మదనపల్లి వరకు కూడా అప్పుడు రైల్వే స్టేషన్ అక్కడ లేదు. ఇప్పుడంటే మదనపల్లి వరకు ట్రైన్ వచ్చింది, రైల్వే స్టేషన్ కూడా కట్టేశారు. సో ప్రయత్నిస్తూ ఉన్నాం, వెళుతూ ఉన్నామన్నమాట. వెళుతుంటుంటే ఆ ట్రైన్లో మేము ఎప్పుడు సేవకులు ఎక్కడికి వెళ్ళినా జర్నీలో కూడా సాధ్యమైనంత వరకు వైట్ అండ్ వైట్లోనే మ్యాక్సిమం జర్నీలో కూడా వైట్ షర్ట్ అయినా వేసుకుంటాం. దూరాలు ప్రయాణాలు చేసినప్పుడు వైట్ బట్టలు పాడైపోతాయి, అయినా సరే వైట్ లాల్చియో లేకపోతే వైట్ షర్టో జర్నీలోనైనా సరే వాడుతూ ఉంటాం. సో దేవుడు యాజకుడికి ఘనత ఏదంటే వస్త్రమే. ఖచ్చితంగా వైట్ అండ్ వైట్ వేసుకుంటాం. ఒకవేళ జర్నీలో లైట్ కలర్ ప్యాంట్ వేసుకున్నా ఖచ్చితంగా పైన షర్ట్ మాత్రం వైట్ కలరే వాడుతూ ఉంటాం. సో వెళ్తూ ఉన్నాం ట్రైన్లో. ఆ బోగిలోకి చాలామంది స్టేషన్కి ఎవరొకరు ఎక్కుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎక్కారు, వేరే బ్యాచ్ ఎక్కారు. నేను కూర్చున్నాను. నా ప్రక్కన దేవుణ్ణి నమ్ముకున్నవాళ్ళు, అంటే అక్కడి నుంచి దైవజనులు పర్మిషన్ ఇచ్చారన్నమాట. నన్ను మీటింగ్స్కి, మా ఊరిలో మీటింగ్ జరిగితే, అయ్యా మా ఊరిలో మీటింగ్స్ ఉన్నాయి, నేను 3 రోజులు మీటింగ్స్కి వెళ్ళి వస్తాను అయ్యా, పాస్టర్ గారు రమ్మన్నారు, మరలా వచ్చేస్తాను అంటే వెళ్ళినాను అని పంపించారు. సో తిరిగి వచ్చేసేటప్పటికి నాతో పాటు కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఆ యొక్క రైల్వే స్టేషన్లో పరిచయం అయితే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రయాణం చేసి తిరుపతి వెళ్తున్నారు. సరే నా ప్రక్కన కూర్చున్నారు వాళ్ళు. నేను వాళ్ళతో మాట్లాడుతాను. బైబిల్ దేవుని బిడ్డలు ఎప్పుడు పరిచయం అయినా బైబిల్ గురించే కదా మనం డిస్కషన్ చేసుకుని, దేవుని గురించి, వాక్యం గురించి, పాటల గురించి మాట్లాడుతూ ఉంటాం. పరిచయం అయ్యి మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఈ లోపల వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. వెళ్తూ ఉంటుంటే కరెక్ట్గా మేము ఉన్న దగ్గరికి వచ్చారు, మమ్మల్ని చూశారు. మేము దేవుని గురించి మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు మామూలుగా కాదు అస్సలు, ఎలా పడితే అలాగా, పాస్టర్లు ఇలాగా, యేసు ప్రభు ఇలాగా, అది ఇది అని. ఇప్పుడు అందులోకి యూట్యూబ్ వచ్చింది కదండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగా చాలా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. నేను విన్నాను. వాళ్ళకి ఏదైనా చక్కని కౌన్సిలింగ్ ఇద్దాం మనసులో స్తుతించుకుంటా ఉన్నాను. మాట్లాడి అలసిపోయినట్టున్నారు అన్నమాట వాళ్ళు. అలా కూర్చున్నారు. ఇంకా నేనేం మాట్లాడక మౌనం అయిపోయాను. సరే వాళ్ళు పడుకున్నారు అన్నమాట. మళ్ళీ స్టేషన్ వచ్చింది. మళ్ళీ అంటారు, అయ్యా అక్కడ స్టేషన్ వచ్చినప్పుడు నిద్ర లేపండి అన్నారు. మళ్ళీ నిద్ర లేపాను. సో వెళ్ళేటప్పుడు అన్నారు, మేము అసహించుకున్న దాన్ని బట్టి చూసి వాళ్ళు అన్నారు, అందరు దేవుళ్ళు గురించి ఉన్నాం కానండి, యేసు ప్రభు ఆయన శిలువ శ్రమను భరించాడు, అంతేకాదు ఆయన దూషించినా మరలా మాట్లాడలేదు. మీరు ఇన్ని మాట్లాడినా మీరు ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉన్నారు. మీ దేవుడు గొప్పతనమా అంటే, అవునండి మా దేవుడు గొప్పతనమే. ఒకప్పుడు తెలియనప్పుడు దూషించే మేము యేసు ప్రభువులోకి రాకముందు, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభు దూషించినప్పుడు దూషణకి ప్రతి దూషణ మాట్లాడొద్దు అన్నాడు. సరే వాళ్ళు అది గమనించి లాస్ట్లో అంటారు, నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు మాకు అర్థమైంది మీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అందరూ ఇట్లా ఉంటారు కదా, ఇప్పుడు మా కోసం కూడా ప్రార్థన చేయండి అన్నాడు లాస్ట్లో. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను, ఎలాంటి వాళ్ళకైనా దేవుడు కావాలి, అయితే మనను బట్టే వారికి ప్రభువు యొక్క శక్తి అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వన్, దేవుణ్ణి మనం దూషించకూడదు. అన్యులు దూషిస్తూ ఉంటుంటే మన ద్వారా వాళ్ళకి దేవుని శక్తి తెలియటట్లుగా చేయాలి. మొన్నే నేను మీకు చెప్పున్నాను, ప్రక్కన చర్చి కడతా ఉంటుంటే అస్సలు ఇక్కడ చర్చి ఉండకూడదు, అందరి చేత సంతకాలు పెట్టించాలని ప్రయత్నం, ఎవరు సంతకాలు పెట్టలేదు, అందరి చేత పెట్టించాలని తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. చివరికి కాళ్ళు చేతులు పడ్డాయి, పక్షవాతం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే కానీ సెట్ అవ్వలే. దూషించొద్దు, అనవసరంగా దూషించి బాధపడటం ఎందుకు. ఓకే, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, 1 దేవుణ్ణి దూషించకూడదు. 2 కీర్తనల గ్రంథం 101వ కీర్తన.
101వ కీర్తన 5వ వచనం చూడండి. 101వ కీర్తన 5వ వచనం చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, పొరుగు వారిని చాటున దూషించువారు, పొరుగు వారిని చాటును దూషించేవారు నేను సంహరించదను, నేను సంహరిస్తాను. అరే బాబు, రెండవది పొరుగు వారిని దూషించకూడదు. చాలు, పొరుగు వారిని మనం దూషించకూడదు. పొరుగు వాళ్ళు అంటే కొంతమందికి ఇరుగు పొరుగు ఉంటుంది కదా. ఒక వీధిలో ఉంటున్నారంటే ఆ పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, ఆ వీధిలో ఉన్నవాళ్ళు పొరుగువారు ఉంటారు. కొంతమంది అంత బాగానే ఉంటుంది కానీ పక్కింటోళ్ళకి పడదు, పక్కింటోళ్ళకి వీళ్ళకి పడదు. డ్రైనేజ్ ప్రాబ్లం కావచ్చు, ఆ తర్వాత సరిహద్దు రాళ్ళ దగ్గర ప్రాబ్లం కావచ్చు, ఏవేవో సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చిన మనం దేవుని బిడ్డలం కాబట్టి, అన్యజనుల మధ్యలో ఉన్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళకి సమాధానంగా చెప్పండి. ఏమండి, మా సరిహద్దు ఎంత ఉందండి, మీ సరిహద్దు ఎక్కడ ఎంత ఉందండి. అవసరమైతే ఏమండి పంచాయతీలో వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచి కొలతలు వేయించుకుందాం. మీ స్థలం ఎక్కడి వరకు ఉందో అంతవరకు మీరు తీసుకోండి, మా స్థలం ఎంతవరకు ఉందో అంతవరకు మేము సరిహద్దు రాళ్ళు పాతుకుంటాం, అంతే, అయిపోతుంది. అంతేగాని మనం గొడవ పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు మేము ముంగండ్లో దేవుని యొక్క దయ వల్ల మనకి దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు, అక్కడ స్థలాన్ని కూడా ప్రభు పరిచర్యకి ఇచ్చాడు. నేను ముందే, అక్క ఎప్పుడు ముందే చెప్తుంటారు అన్నమాట, మేల్కో బాబు, జాన్ వెస్లీ గారు, బాబు మేల్కోండి అని ముందుగానే అన్నిటికీ ఆవిడ ఎంకరేజ్ చేస్తూ ఏదైనా జరగవలసిన విషయాల గురించి ముందుగానే చెప్తుంది. ఆలస్యం చేయొద్దు, ఎప్పుడు పనులు అప్పుడే చేసేసుకోవాలని యాక్టివ్గా చెప్తూ ఉంటారు. ఏమన్నారంటే సరిహద్దు రాళ్ళు పాతిచ్చేసేయండి బ్రదర్, స్థలము మనకి దేవుడు మందిరానికి ఇస్తున్నాడు కదా, పక్కోళ్ళతో మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అది పక్కనంతా అన్యులు, మెయిన్ రోడ్ ప్రక్కనే మీలో చాలామంది చూశారు కదా ముంగండి మందిరం. ఒకటే చెప్పారు, వాళ్ళు మనకి స్థలం అగ్రిమెంట్ చేసిన తర్వాత మామూలు రాళ్ళు పాతించడం కాదు, చుట్టూ పిల్లర్స్ పాతిచ్చేసేయాలి, చుట్టూ క్లాత్ కట్టేసేయాలి. సో మనకి దేవుడు ఇచ్చిన ప్లేస్లో మనం దేవుడిని ఆరాధించవచ్చు. సరే, మరి ఇప్పుడు అంతా అయిపోయింది, స్థలానికి ఒక 8 నెలలు సమయం ఇచ్చారు. అద్భుతంగా దేవుడు ఆ సమయంలో ఆ స్థలానికి కావాల్సిన పేమెంట్స్ అన్నీ రెడీ చేశాడు. రిజిస్ట్రేషన్ చేసే ముందు రోజు వాళ్ళని పిలిచి, ఆ పక్క వాళ్ళు మీరే పిలుచుకోండి, మరి మాకు తెలియదు కదండి ఆ పక్క స్థలాలు ఎవరియో అని అందరినీ మీరు పిలవండి, సమాధానంగానే మాకు రాళ్ళు, సరిహద్దు రాళ్ళు పాతేసేసి ఆ కొలతలు మాకు ఇచ్చేసేయండి, మేము పిల్లర్స్ వేసేసుకుంటాం. ఆయన అలాగే పక్క వాళ్ళు పిలిచి అందరినీ పిలిచి చక్కగా సరిహద్దు రాళ్ళన్నీ పాతిచ్చేశాడు. కొన్ని క్రాస్లు వస్తూ ఉంటాయి, ఈ పక్కన ఒకలా ఉంటుందో ఆ పక్క వెళ్ళినప్పటికీ క్రాస్ వచ్చేస్తుంటాయి కొన్ని స్థలాలు. అలాగా చూస్తూ ఉంటుంటే కొంచెం క్రాస్ కనబడుతుంది ఆ ప్లేస్. ఆ పక్క ఆయన అంటాడు, నాకు ఇక్కడ వరకు ఉంది, కావాలంటే తవ్వి చూడు ఇక్కడ ఉంటుంది అన్నాడు. ఇలా మధ్యలో కొబ్బరి చెట్టు, మనం వెళ్ళే సరిహద్దులో కొబ్బరి చెట్టు ఒకటి అడ్డు వస్తుంది, బార్డర్లో ఉంది, వాళ్ళకి మనకి బార్డర్లో ఉంది అన్నమాట. ఇప్పుడు ఆకులు కానీ కమ్మలు కానీ కొబ్బరికాయలు కానీ అది మన దగ్గరే ఉన్న బార్డర్లో ఉంది కాబట్టి అవతల పక్క వెళుతుంది. వాళ్ళు అన్నారు కొబ్బరి చెట్టు తీసేయాలండి. వాస్తవంగా నేను అనొచ్చు, మా స్థలంలో ఉన్న కొబ్బరి చెట్టు మేమెందుకు తీసేయాలండి? సర్లే, అలా అన్యులు, వాళ్ళతో మనం గొడవ పెట్టుకోవడం ఎందుకు? సరేనండి, ఖచ్చితంగా తీసేస్తాం, మీకేమేమి ఇబ్బంది లేదు. తీసేస్తాను కొబ్బరి చెట్టు. కోనసీమ అంటే అస్సలు ఇల్లు కట్టడం అయినా మానేస్తారు కానీ కొబ్బరి చెట్టు మాత్రం తీరు భక్తులు. సరిహద్దుల్లో అవతల పక్కకి వెళ్తున్నాడు, వద్దు అంటే తీసేయటమే కరెక్ట్గా. ఇంకా విచిత్రం ఏంటంటే అప్పుడు పిల్లర్స్ మాత్రమే వేసాం. రీసెంట్గా 1 year బ్యాకే ఈ ప్రహారీ గోడ కట్టించాం, సరిహద్దు రాళ్ళు పాతేసాము, పిల్లర్స్ వేసేసాం. అయినా కూడా కొంతమందికి అడుగు స్థలం, ఆ అడుగు స్థలంతో ఏం చేసేసుకుంటామండి, అడుగు స్థలం కూడా పోనివారు. ఆయన బాత్రూమ్, వాళ్ళకి ఇల్లు ఉంది, పక్కకి బాత్రూమ్ కట్టుకున్నాడు, ఈ లోపలికి వచ్చేసింది, మన ప్లేస్లోకి వచ్చింది. గోడ కట్టేటప్పుడు కూడా మనల్ని పిలిచి గోడ కడుతున్నామండి, మరి ఇదేంటి పరిస్థితి అంటే తాపి మేస్త్రి చెప్తున్నాడు, అక్కడ ఉన్న పెద్దలు చెప్తున్నారు, ఏమండి మన ప్లేస్లోకి వచ్చేసిందండి, పోన్లేండి, ఆ అడుగు ఏం పట్టుకుని పోతాం మనం, ఆ విధంగానే వాళ్ళు ప్రభులోకి వస్తారులే,
అని నేను కామ్గానే ఉండి చక్కగా దగ్గరుండి అవన్నీ కట్టించడానికి దేవుడు సహాయం చేశాడు. నేనంటాను, ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యతగానే ఉండాలి, మనం ఐక్యతగానే ఉండాలి. ఒక్క అడుగు వల్ల మనం ఏమి పట్టుకుని పోం. సో వాళ్ళను మనం ప్రభువులోకి తీసుకురావాలంటే ప్రభువు 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞల్లో చెప్పేశాడు. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞల మీద ఆధారపడి ఉంది. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి పూజించు. సెకండ్ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఫస్ట్ ఆజ్ఞ అందరూ పాటించేస్తుంటారు. 2 ఆజ్ఞే కష్టమైంది, అది అసలు పాటించలేని వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, ఆ మాటలు ఒకసారి చదివిస్తాను. లేఖనాల్లో చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 39, 37 నుంచి 39 వరకు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 39. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపు. 2 ఆజ్ఞ చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ అందరూ బాగానే పాటిస్తారు, దేవుణ్ణి ప్రేమించడం ఓకే, ఈజీ కదా. పరిశుద్ధుడవై అంటాం దేవుణ్ణి. దేవుడి మీద ప్రేమ ఉంది కాబట్టి పాడుతూ ఉంటాం, బైబిల్ చదువుతూ ఉంటాం. దేవుని ప్రేమ, ఆ దేవుడు ఆ వాక్యం అక్కడ కనపడ, దేవుని మందిరం కనపడిన వెంటనే అక్కడికి వెళ్ళి ప్రభా స్తోత్రం అయ్యా అంటాం. దేవుడి మీద ప్రేమ ఉంది. ఇప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించావో అలాగ నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ఈ ఆజ్ఞ పాటిస్తున్నాం, కానీ పొరుగువారు అన్నప్పటికే వాళ్ళకి మనకి పడదు. ఇండియా పాకిస్తాన్ అంత దూరం ఉంటాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది. నేను అంటాను, మరి మన ద్వారానే కదా పొరుగోళ్ళు ప్రభువులోకి వచ్చేది. యేసయ్య సహించాడు, భరించాడు, ప్రక్కనే ఉన్నాడు యోధ, దేవుడికి అన్యాయం చేసేవాడే, యేసు ప్రభుని అమ్మేసినోడే, వాణ్ణి కూడా ఏమంటాడు తెలుసా ప్రభు? స్నేహితుడా. అబ్బా, ఏం మాట్లాడండి బాబు ప్రభు, మనం అలా అనలేము. అందుకే పొరుగు వారిని కూడా ప్రేమించమని ప్రభు చెప్తున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, మంచి సమరయుడు స్టోరీ మీకు తెలుసు కదా, గుర్తు చేస్తాను. వెళ్ళిపోతున్నాడు, యెరూషలేము నుంచి యెరికోకు దిగొచ్చేస్తున్నాడు. దొంగల చేతిలో పడ్డాడు. ఆ దొంగలు ఏం చేశారు? ఆ దొంగడు వస్త్రాలు, రక్షణ వస్త్రాలని తీసేశాడు, కొర ప్రాణంతో విడిచిపెట్టాడు. అదే దారుగుండా లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, ఎవ్వరు పట్టించుకోవాలా. కానీ మంచి సమరయుడని పిలువబడుతున్న ప్రభు అతని మీద జాలిపడి, అతని మీద కనికరము చూపించి, నూనె పోసి, గాయాలు కట్టి, పూటక్కుని వాని ఇంటికి తీసుకెళ్ళాడు కదా. ఇంకా అంటాడు, ఇతనికి ఇంకా ఏమన్నా తక్కువైతే పోషించడానికి నేను ఇస్తాను. ఎంత ప్రేమ అండి! క్రైస్తవ్యం అంతా కూడా ప్రేమతోనే. పగతో ఏమీ సాధించలేం మనం. ఈరోజు మంచి సమరయుడి యొక్క అనుభవాలు మన ఆత్మీయ జీవితాలకి ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. కనుక ఈరోజు మీరు ఆలోచించండి, పొరుగు వారితో, ఇరుగు పొరుగు చాలా ఇంపార్టెంట్ అండి. పొరుగు వారితో ఎప్పుడు కూడా కలహాలు ఉండకూడదు, మనకి విభేదాలు ఉండకూడదు. కొన్ని విచిత్రమైన సంఘటనలు మాకు ఎదురవుతుంటాయి. ఒక వీధిలోంచి దేవుని నమ్ముకున్న బిడ్డలు వస్తూ ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు మార్తమ్మ మరియమ్మలాగా అక్క చెల్లెలాగా వచ్చేస్తూ ఉండేవారు దేవుని మందిరానికి. ఇరుగు పొరుగే కదా, పక్క వాళ్ళు కదా, ఫస్ట్లో ఒకరే వచ్చేవారు, వాళ్ళని బట్టి ఆ వీధిలోనే అలా వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళకి ఏదో వాళ్ళ పెద్దోళ్ళు ఏదో మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు పిల్లల్ని కూడా మాట్లాడుకోనివ్వకుండా, ఇప్పుడు ప్రక్కనే ప్రార్థన జరిగినా ఆ ప్రక్కనే ఉంటారు కానీ రారు. ఇప్పుడు ఇంక వాళ్ళకి ఏం పాఠం చెప్పాలి మేము? ఇంక ఏం వింటారు ప్రభు గురించి వాళ్ళు? ఇక ప్రభు రాకడలో ఏమి ఎత్తబడతారు అసలు? ఇప్పుడు ప్రక్కనే ప్రార్థన జరుగుతుంది కదా, మేము వాళ్ళ ఇంటికి రామంటే ఎట్లాగా? ఇప్పుడు
ఆమె వస్తే నేను రానంటే ఆమె పరలోకం వస్తుంది, నువ్వు రావా? ఎప్పటికీ నీ జీవితంలో పొరుగువారు, ఇరుగు పొరుగు వాళ్ళని మనం కలుపుకోవాలి. ఐక్యతలోనే అన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు కదా. పొరుగు వారిని తృణీకరిస్తే ఎంత నష్టమో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. సామెతలు 11:12 చూస్తే ఇలా రాశాడు, తన పొరుగు వారిని తృణీకరించు, తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. అరే బాబు, బుద్ధి లేనివాడితో సమానం అంట. పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు అవుతాడంట. అందుకని పొరుగు వారిని తృణీకరించొద్దు. పొరుగు వారిని గురించి ఏమని చెప్పాడు తెలుసు దేవుడు? నిన్ను కంటే నీ పొరుగు వారిని గొప్పగా ఎంచుకో అన్నాడు, గనుడుగా ఎంచుకో అన్నాడు. మనం అలా అనుకోం కదా, వాళ్ళకన్నా మేమే బెటర్ అండి బాబు. ఏమంటే పాస్ గారండి, వాళ్ళకన్నా మేమే బెటర్ అండి మనం అనుకుంటాం. బైబిల్ ఏమంటో తెలుసా? నీకన్నా నీ పొరుగు వారిని ఘనుడుగా ఎంచుకో, నీ సహోదరుని ఘనుడుగా ఎంచుకో అన్నాడు ప్రభు. కాబట్టి సహోదర ప్రేమ మనలో ఉండాలి, సహోదరిని ఎప్పటికీ దూషించకూడదు. ఓకేనా? సో 3వ మాటలకు వెళ్ళిపోదాం. థర్డ్ వన్ లూకా సువార్త 12వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుదాం. లూకా సువార్త 12:10. ఇక్కడ మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకు అనికి పాప క్షమాపణ కలుగును. ఓకే, కానీ పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేదు. సో 3వది, పరిశుద్ధాత్మను మనం దూషించకూడదు. ప్రస్తుత సంఘాలలో, క్రైస్తవ్యంలో చాలా బాధను కలిగించే విషయాలు ఇవి. పరిశుద్ధాత్మను దూషించి మాట్లాడేవాళ్ళు చాలా సంఘాలు ఎక్కువైపోయినవి. దేవుడు చాలా వెరీ క్లియర్గా చెప్పినాడు, మనుష్య కుమారు అంటే యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడావా, క్షమాపణ ఉంది. ఒకేలా తండ్రి అయిన దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడావా, క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు కానీ నువ్వు వ్యతిరేకంగా నీ నోట్లో ఏమైనా మాట్లాడుతుంటే, ఈ యుగం కాదు, రాబోతున్న యుగంలో కూడా క్షమాపణ లేదు. దూషించొద్దు అంటున్నాడు ప్రభు. అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మను దూషించకూడదు. చాలామందిని చూడండి, పాటలు భలే ఉంటాయండి పాస్టర్ గారు, వాక్యం అండి పర్లేదండి, అర్థమవుతుందండి, అన్నీ బాగుంటాయి. పరిశుద్ధాత్మ అనే ఆ టాపిక్ వస్తే చాలు, అస్సలు పరిశుద్ధాత్మ అంటే వాళ్ళకి కిట్టదు. ఏంటండి ఆ అరుపులు, ఏంటంటే ఆ కేకలు, ఏంటండి ఆ ఆత్మ వస్తే అలా ఉండాలండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు తెలియక. మేడగదిలో 120 మంది ఆత్మతో నింపబడినప్పుడు, అన్య భాషలతో స్తుతిస్తున్నప్పుడు వాళ్ళు కూడా అలా అన్నారు, వీళ్ళు ఏంట్రా పొద్దున్నే తాగేశారేంటి ఏంటి అని మాట్లాడారు వాళ్ళు. దూషించొద్దు. ఇప్పటికీ కూడా చాలా సంఘాలు, చాలా చోట్ల పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా బోధలు చేస్తూ ఉన్నారు. నీకు పరిశుద్ధాత్మ గురించి తెలియదా? మౌనంగా ఉండు, అర్థమయ్యేటట్లుగా దేవుడు నీకు చెప్తాడు. ఆత్మను దుఃఖపరచొద్దు, ఆత్మను ఆర్పొద్దు. మీరు అడగవచ్చు, ఏమండి పాస్టర్ గారు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే, దూషించి మాట్లాడితే? ప్రభు చెప్పాడు చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా 63:10. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే అక్కడ ప్రభు మాట్లాడతాడు ఆ మాటలు. ఆయనను వారు తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరచగా ఆయన వారికి విరోధి, దేవుడే వాళ్ళకి విరోధి అయిపోయాడు. వారితో యుద్ధం చేశాను. చూసారా, దేవుడు విరోధి అయిపోతే మనం ఏం చేయగలుగుతాం? పరిశుద్ధాత్మను దుఃఖించారంట, వాళ్ళు తిరుగుబాటు చేశారంట, దేవుడు వాళ్ళకి విరోధి అయిపోయాడు. అందుకే చాలామంది ప్రార్థన జరుగుతుంటుంటే పరిశుద్ధాత్మ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. పక్కన ఎవరైనా భాషలతో నింపబడి అన్య భాషలతో స్తుతిస్తూ ఉంటుంటే ఇక్కడున్న వాళ్ళు అరెకరం వెనక్కి వెళ్ళిపోయి కూర్చుంటారు. పరిశుద్ధాత్మ అంటే నచ్చదు వాళ్ళకి. కొంతమంది ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వస్తారు,
అసలు అభిషేకమే నిన్ను దేవుని ఎదుట నిలబెట్టేది పరిశుద్ధాత్ముడే. మన ప్రాణం, మన ఆత్మ పరిశుద్ధాత్ముడు సంపూర్ణతలను తీసుకొస్తాడు, నిందారహితులుగా మారుస్తాడు. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అంటే నిన్ను సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి అసలు దేవుని రాజ్యం అంటే ఏంటనుకున్నారు? ఆటో ఎక్కి చుట్టాల ఇంటికి వెళ్ళిపోయినంత ఈజీ కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటనుకున్నారు? దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అందుకని ఆ ఆత్మ నింపుదల మనకు కావాలి. పరిశుద్ధాత్మను ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు దూషించి మాట్లాడకూడదు. ఎక్కువ సంఘాలు, డినామినేషన్స్ చాలా భేదాభిప్రాయాలు కలిగి పరిశుద్ధాత్మను దూషించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. భాషలు లేవు, ప్రవచనాలు లేవు, స్వస్థతలు లేవు, ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. దైవజనుడిగా నేను బోధిస్తున్నాను మీకు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ క్రియలు జరుగుతూ ఉన్నాయి. అపోస్తుల కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడే కదా చేసిన కార్యాలు అవి. ఒక వ్యక్తిని పాపాన్ని గురించి ఒప్పించేది ఎవరనుకున్నారు? ఒక వ్యక్తి చెప్తే ఒప్పుకోడు, అతనిలో పశ్చాత్తాపం తీసుకొచ్చేది ఒప్పింపచేయు ఆత్మదేవుడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఒప్పింప చేస్తాడు, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు, రూపాంతరతలోనికి తీసుకొస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దూషించి మాట్లాడొద్దు. ఆరాధనన్నా ఆ అభిషేకమన్నా ఇష్టం లేని వాడిగా మాట్లాడొద్దు. సో దేవుడు ఆత్మ మనల్ని సిద్ధపరిచి, అసలు పరలోకంలో ఇలా ప్రసంగాలు ఏమి ఉండవిక. నిత్యము దేవదూతలు యెహోవా పరిశుద్ధులని స్తుతిస్తున్నట్లు మనం నిత్యము దేవుణ్ణి స్తుతించటమే. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి చూడండి ఒకసారి. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూస్తే దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు చూడండి. కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం అంటేనే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అలాంటి ఆత్మను నువ్వు కాదంటే ఎట్లా? ఆత్మ లేదంటే ఎట్లా? పరిశుద్ధాత్ముడు వచ్చాడు వెళ్ళిపోయాడంటే ఎట్లా? దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. పెంతెకొస్తు పండగ దినాన కుమ్మరించబడిన ఆత్మ ద్వారా అనేకులు సంపూర్ణతలోనికి వస్తున్నారు. కనుక నేటి క్రైస్తవ సంఘాలు పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. కొన్ని చోట్ల మేము సేవా పరిచర్యకి సువార్త కోసం వెళుతూ ఉంటుంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను వీళ్ళకి, ఎక్కడైనా బ్రాంచ్ సంఘాలు పెట్టాలని విశ్వాసులు అడుగుతారు, అయ్యా మా ఊరిలో సంఘం కట్టొచ్చు కదా అయ్యగారు, మా ఊరిలో ఒక దైవ సన్నిధి పెట్టవచ్చు కదా అయ్యగారు. నేనంటేనమ్మా ఇప్పుడు ఉన్న సంఘాలను చూసుకోవడానికే కష్టమవుతుంది, సేవకులు వస్తే దేవుడు మాకు ముందు ప్రేరేపిస్తే ఏ ఊరిలో సంఘం కట్టాలో ఆలోచిస్తాం తల్లి అని చెప్తా ఉంటాం. ఇలాగా పెంతెకొస్తు ఉపదేశ క్రమంలో నడిపించబడుతూ చక్కగా దైవికమైన క్రమంలో సాగిపోతున్న అనుభవాలు. వెళుతున్న చోట్ల కొన్ని నామకార్థ స్థితి కలిగిన సంఘాలు ఉంటాయి, విమర్శలు చేస్తూ ఉంటారు. పెంతెకొస్తు సంఘాల గురించి, పరిచర్యల గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను వాళ్ళకి చెప్తా ఉంటాను, అమ్మా వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు, ఒకవేళ దైవిక వాక్యం సరిగ్గా తెలియదు కనుక మనం వాక్యం నుంచి మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ సృష్టి ప్రారంభంలోనే ఉన్నాడు, జలముల మీద ఆత్మ అల్లాడుచు ఉన్నారు. ఆత్మ ద్వారానే సమస్తము జరిగేది. దయగల ఆత్మ సమభూమి కలిగిన ప్రదేశాలకు తీసుకెళ్ళేది. ఆత్మ ప్రేరణ ఉన్నది, ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి చెప్పే సందర్భాలు కొన్ని ఇలా అంటూ ఉంటాను. వాళ్ళు ఇండ్ల మధ్యలో ఆరాధన పెట్టమంటూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తాను, ఆరాధనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మనకి ఎప్పుడైనా మందిరాలు ఎట్లా ఉండాలంటే, ఇళ్ళల మధ్యలో అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, పరిచర్య కన్నా ప్రార్థనల కన్నా ఆరాధన డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని ఆ ఊరు బయట లేకపోతే మెయిన్ రోడ్ దగ్గరలో, సో డిస్టర్బెన్స్ లేని ప్రదేశాల్లో చక్కగా మందిరాలు కట్టేటట్లుగా ప్రార్థన చేయండి. సో ఆరాధనకి ఇబ్బంది ఉండకూడదు, అందరూ వచ్చి చక్కగా స్వేచ్ఛగా ఆరాధించేటట్లుగా సేవ ఉండాలి.
పరిశుద్ధాత్ముడు అలాగ చేస్తూ వచ్చాడు, ఇంకనూ క్రియలు చేయడానికి సమర్థుడే. పరిశుద్ధాత్మను ఎన్నటికీ ఎప్పటికీ మనం దూషించకూడదు. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యం, 20:20. సామెతలు 20:20. తమ తల్లినైనను తమ తండ్రినైనను దూషించేవాడి యొక్క కన్ను దీపము కారు చీకటి, వాడి దీపము కారు చీకట్లో ఆరిపోతుంది. చాలు. ఇక్కడ సామెతలు 20:20 ఏం చెప్పాడంటే, 4వది తల్లిదండ్రుల్ని దూషించకూడదు. అది వెరీ ఇంపార్టెంట్. మనకి జన్మనిచ్చి మనల్ని పెంచి పోషించి ఈ స్థితికి తీసుకొచ్చిన పేరెంట్స్ని ఎప్పటికీ కూడా దూషించకూడదు. చాలామందికి తెలియదు, తల్లిని దూషించి మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, మాట్లాడుతూ వాళ్ళ పాప వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతుంది, వాళ్ళ నాన్న గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతుంది. నేను విన్నాను మాట్లాడుతూ అనయ్య ఇది ఉందే అన్నాడు. ఇదంటే ఎవరమ్మాను? ఇక షాక్ అయిపోయింది. వాళ్ళ అమ్మని ఇది అది అంటుంది. అరే, అమ్మను అలా మాట్లాడొచ్చా నువ్వు? తల్లి అని పిలు, అమ్మ అని పిలు, లేకపోతే ఇంగ్లీష్ వస్తే మమ్మీ అని పిలు. ఇది అది అసలు ఆ వర్డ్స్ నీ నోట రాకూడదు. తల్లి నీకోసం రక్తమంతా దారబోసింది, అన్నమంతా పోగొట్టుకుంది, నిన్ను పెంచింది. అస్సలు తల్లిని తల్లిగానే అమ్మా. యేసు ప్రభువే సిలువకు అప్పగించబడుతున్నప్పుడు తల్లి బాధ్యత ఎంత గొప్పదో గుర్తు చేస్తూ యోహానికి చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. బైబిల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిదండ్రుల్ని దూషించకూడదు, వాళ్ళ మాట వ్యతిరేకించకూడదు. మీరు అడగొచ్చు, ఏమండి పాస్టర్ గారు, తల్లిదండ్రుల్ని దూషిస్తే? చదవం కదా వాక్యంలో, దీపం ఆరిపోతుందంట. అదే సామెతలు ఇంకొక మాట కూడా చదివిస్తాను. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వాక్యం చూస్తే, తల్లిదండ్రుల్ని దూషించేవాడి యొక్క కన్ను లోయ కాకులు తీసుకెళ్ళిపోతాయంట, ఎత్తుకుని పోతాయంట. తల్లిదండ్రుల్ని దూషించేవాడి కన్ను లోయ కాకులు తీసుకుని పోతాయట. ఇంకో చోట చెప్పాడు, తల్లిదండ్రుల్ని దూషించేవాడికి మరణశిక్ష అన్నాడు. కాబట్టి ఆత్మీయ తల్లిదండ్రుల్ని దూషించకూడదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా దూషించకూడదు. అసలు క్రైస్తవుడికి దూషించడం అనేది రాకూడదు. అది వాక్య విరోధం. గద్దింపు వేరు, సరిచేయటం వేరు, చక్కగా క్రమపరచడం వేరు. అనవసరంగా నోరు పారేసుకుని దూషించడం వల్ల నష్టం. ఇక్కడ వాక్యం చెప్తుంది, తల్లిదండ్రుల్ని పొరపాటును కూడా దూషించకూడదు. శాంసన్ ఉన్నాడు. సో అంత తల్లిదండ్రులకు వ్యతిరేకంగానే తిమ్నాతుకి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీని చూశాడు. వద్దురా బాబు అన్నా సరే వద్దన్న పని చేస్తున్నాడు. మీరు చేస్తారా పెళ్ళి, నన్ను చేసుకోమంటారా? ఇప్పుడు పిల్లలు అలా తయారయ్యారు. ఇప్పుడు బాగా పిల్లలకి బద్ధశత్రువులు ఎవరంటే తల్లిదండ్రులు అయిపోయారు. వాళ్ళ ఫీజులు కట్టి వాళ్ళకి అన్నీ చేస్తే తల్లిదండ్రుల్ని దూషించేస్తూ ఉన్నారు. అందుకని దేవుని సేవకుడిగా మీకు మాట్లాడుతున్నాను, తల్లిదండ్రులను ఎప్పటికీ మనం దూషించకూడదు. వాళ్ళు నీకన్నా తక్కువ చదవచ్చు, కానీ నీకన్నా వయసులో పెద్దోళ్ళు కదా. నీవు ఇలా ఉన్నావంటే కారకులు వాళ్లే కదా. అందుకని ఎప్పటికీ తల్లిదండ్రుల్ని గౌరవించే మాట్లాడదాం, ఆత్మీయులైన వాళ్ళని గౌరవించే మాట్లాడదాం. ఎప్పటికీ ఎన్నటికీ మీ ఆత్మీయ జీవితంలో దూషణ మాటల మీ నోటు రాకుండా మిమ్మల్ని మీరు చక్కగా కాపాడుకోండి. పరిశుద్ధాత్ముడు అలాంటి స్థితి మీకు అనుగ్రహించాలని ఒక్క దైవజనుడిగా, ఒక అన్నగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నేను కోరుకుంటున్నాను. మీ ఆత్మీయ జీవితంలో దైవ వాక్యానికి విరోధమైన కార్యాలు ఏవి మీ జీవితంలోకి రాకుండా మీ పెదవుల్ని కాపాడుకోండి. ఎవడైనా భక్తిపరుడంటే వాడి నోటికి కళ్ళెం పెట్టుకోమని చెప్పాడు దేవుడు. కొంతమందిని చూస్తే అత్త మామయ్య, ఇప్పుడు వాస్తవంగా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఈమె అత్త మామల దగ్గరికి అత్తోరింటికి వెళ్ళింది.
ఇప్పుడు అత్తామామలు వాళ్ళు నిజంగానే ఇక్కడ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అక్కడ అత్తామామలు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో సమానం. అలాగే చూసుకోవాలి వాళ్ళని. నువ్వు అత్తను దూషిస్తున్నావంటే ఎంత నష్టం. మామయ్య గారిని దూషిస్తూ ఉంటారు, కొంతమంది ఆడబడుసులు దూషిస్తూ ఉంటారు, కొంతమంది సో వాళ్ళందరూ పెద్దోళ్ళు కదా వయసులో. మనకి అస్సలు పొరపాటుని కూడా వాళ్ళని దూషించి మనం మాట్లాడకూడదు. ఏ విధము చేతనైనా ఈ ఉదయకాలం ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. యూదా తన పత్రికను చెప్తూ ఇలా అంటున్నాడు, అటువలే వీరు మహాత్ముల్నే దూషిస్తూ వచ్చారు. మహాత్ములు అంటే గొప్పోళ్ళు, పేరు కలిగిన వాళ్ళు, మహిమ కలిగిన వారు. అలాంటి వాళ్ళని మనం దూషించి మాట్లాడకూడదు. సో ఇంకా ఎవరెవరిని మనం దూషించకూడదో ఒక 4 విలువైన మాటలు మీకు చెప్పాను, ముగిస్తున్నాను. 4 వ్యక్తులు మీకు పరిచయం చేసి 4 సందర్భాలు మీ ముందుకు జ్ఞాపకం చేస్తున్నాను. 1, దేవుణ్ణి నువ్వు ఎప్పటికీ దూషించకూడదు. 2, ఖచ్చితంగా పొరుగు వారిని నువ్వు దూషించకూడదు. 3, పరిశుద్ధాత్మను దూషించకూడదు. 4, ఆఖరి మాట, తల్లిదండ్రుల్ని దూషించకూడదు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో స్థిరపరిచి రాకడ కొరకు సంఘాన్ని ఎత్తబడే గుంపులో సిద్ధపరచునుగాక. ఆమేన్. అలాగే తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మనలో ఫలించినట్లు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యము 100 క్రియ చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడు క్రియ చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతను శృతి మించినను, సంధ్యాకాంతులు నిదురించిన, తొలి వెలుగు నీవై ఉదయించిన, నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా, నాయడ నీ కృపను. జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను. ఏమని పాడెదను, ఏమని పొగడెదను. జీవ ప్రదాతవు నన్ను రూపించి శిల్పి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రి నీవే ప్రభు. దేవుడు మనకిచ్చిన సందేశం అంతటి కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. ప్రేమస్వరూపి జీవాధిపతి అనే యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. మహాత్ములను దూషిస్తున్నారని యోధా తెలియపరిచారు ప్రభువా, మీకు స్తోత్రం నాయన. పైకి మంచిగా మాట్లాడినా అంతరంగంలో దూషణ చేసేవారు ఉంటారని
అయ్యా తెలియపరిచారు. స్తోత్రాలు. ఎవరిని దూషించకూడదో లేఖనాల ద్వారా వివరించారు. జీవంగల దేవుణ్ణి దూషించకూడదని అయ్యా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మీ ద్వారా అయ్యా నా తండ్రి మేలు పొందినప్పుడు ఎలాగైతే నేను మహిమపరుస్తారో కీడు పొందినప్పుడు కూడా యోబు నిన్ను మహిమపరిచాడయ్యా. అలాంటి మనస్తత్వం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అలాగుననే యేసయ్యా పౌలు అయ్యా ఎంతగానో మీ నామాన్ని దూషించాడు ప్రభువా. అలాంటప్పుడు నీ శిలువ దర్శనం ద్వారా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తని ఒక మంచి తీర్మానంతో భక్తి చేశాడయ్యా. నెబుకద్నెజర్ రాజు ఒకప్పుడు దూషించి మరలా వీరు దేవుడే పూజ అర్హుడని, నేను వీరి దేవుడు తప్ప వేరొక దేవుడు లోకంలో లేడని నామాన్ని కనపరిచాడయ్యా. అలాగున్న జీవంగల దేవుణ్ణి అయ్యా ఘనపరిచేవారిగా చేయండి తండ్రి. దూషించే మనస్తత్వం ఎవరిలో పని చేయకూడదు దైవమా. మీకు స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి పొరుగు వారిని అయ్యా దూషించకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. యేసు నామంలో దర్శించండి ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. నాయన ఇది మీరు ఇచ్చిన రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని నాయన. ప్రేమించే మనసు ప్రతి వారికి దయచేయండి దేవా. ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో సమాధానముగా ఉండునట్లు కృప చూపించండి. పొరుగు వారిని దూషించే మనస్తత్వం లేకుండా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగనే పరిశుద్ధాత్మని దూషించకూడదని మీరు తెలియపరిచారు అయ్యా. ఈ లోకంలో నా తండ్రి ఎవరిని నాయన నా తండ్రి అయ్యా పరిశుద్ధాత్మని దూషిస్తే ఈ లోకంలో పరలోకంలో కూడా పాప క్షమాపణ ఉండదని తెలియపరిచారు అయ్యా. పరిశుద్ధాత్మని గురించిన ఆలోచన అనేకుల్లో మీరు పెట్టండి. ఎవరైతే దూషిస్తున్నారో వారితో మాట్లాడి వారిని మీ ఆత్మపూర్ణులుగా చేయండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. అలాగనే తల్లిదండ్రులను దూషించకూడదని తెలియపరిచారు. తల్లిదండ్రులను దూషించిన వారికి ప్రభువా వారి కన్నులు లోయ కాకులు పీకుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రులను గౌరవించి విధేయులై లోబడేటట్లుగా బిడలను స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అవిధేయంగా తిరుగుబాటు చేస్తున్న బిడలను ప్రత్యేక రీతిగా దర్శించండి అయ్యా. బిత్తబడిన వాక్కులు అందరి హృదయాలను ఫలభరితంగా మార్చి వాక్యాన్ని హత్తుకొని అలాగున వెంబడించినట్లు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.